ఎకరానికి 177 కోట్లు రాష్ట్ర స్థిరాస్తి రంగ చరిత్రలో సరికొత్త రికార్డు 7.67 ఎకరాల భూమి 1357 కోట్లు దుర్గం చెరువు పక్కనే కొండపై భూమి వేలంలో కొన్న MSN రియాలిటీ ఎకరం 152 కిలోల బంగారంతో సమానం 11 ఎకరాలు 1556 కోట్లకున్న ప్రెస్టీజ్ ప్రభుత్వానికి 3135 కోట్ల ఆదాయం 3 ఏళ్ల కిందట ఎకరం 100 కోట్లు నాడు రాజపుష్ప కొనుగోలు చేసిందే రికార్డు అంటూ చూస్తున్నాం సో 177 కోట్లు కొనుగోలు చేసిరంటే ఏ విధంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని పెంచడానికి రేవంత్ రెడ్డి ఎంత పెద్ద ప్రయత్నం చేస్తున్నాడో చూస్తా ఉన్నాం ఆనాడు అసలు సామాన్యులకు సంబంధించి వాళ్ళ యొక్క సొంతింటి కళ ఏతుందో దాన్ని కళ్ళలుగానే మిగిలిస్తున్నారు ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని అమాంతం పెంచేసాడు అక్కడ మేము నియోపోలిస్ దగ్గరికి పోయినాం ఏదైతే 100 కోట్లకు సంబంధించినటువంటి ఎకరానికి భూమి ఏతుందో అక్కడ పోయినాం ఏమన్నా నిజంగా అది ప్రైమ్ ల్యాండ్ అంటే అది కాదు కావాలని వీళ్ళు పెంచేసారు పెంచి ఆ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి అమాంత చుట్టుపక్కల భూములన్నీ కూడా ఏదో విధంగా తీసుకొని వీటిని పెంచడం ద్వారా వాళ్ళ యొక్క లబ్ధి చేకూర్దామనే ప్లాన్ తప్ప వేరే ఏది లేదు ఇక్కడ ఇది అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆనాడు 100 కోట్లు అంటేనే మనం విమర్శించాం కదా ఆనాడు నియోపోలిస్ మీద ఇదే ముఖ్యమంత్రి అనేక రకాల విమర్శలు చేసి ఆ యొక్క ల్యాండ్స్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అన్నాడు మరి ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను ఏమైంది మీ చిత్తశుద్ధి 177 కోట్లు ఎకరానికి పెట్టినంటే ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తారో అర్థం కదా మాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది కదా సరే సామాన్య ప్రజలకు అర్థం కాకపోవచ్చు మాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది కదా సో ఈ విధమైన పరిస్థితి కనబడతా ఉంది ప్రభుత్వ వేలం బంగారమైంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మరోసారి రికార్డులు తిరగరాసింది ఓల్డ్ బాంబే హైవేకు దుర్గం చెరువుకు మధ్య రాయదుర్గం ఐటీ పార్క్లో భాగంగా ఉన్నటువంటి కొండపై 7.5 ఎకరాల భూమి రాష్ట్ర చరిత్రలోనే ఎరుగనంత రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోయింది తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIAC నిర్వహించినటువంటి వేలంలో ఈ భూమి ఏకంగా ఎకరానికి 177 కోట్లు పలికింది మొత్తం 7.67 ఎకరాలకు గాను 1357 కోట్ల ఆదాయం వచ్చింది ఈ వేలంతో తెలంగాణ భూమి విలువ కొత్త మైల్ రాయి నమోదు చేసింది ఇక్కడ మీరు మైల్ రాయిలు నమోదు చేస్తారు తప్ప సామాన్య ప్రజలకు సంబంధించిన విషయంలో ఈరోజు ఎక్కడైనా ఒక అపార్ట్మెంట్ కొనాలంటే కోట్ల రూపాయలు అవుతున్నాయి ఒకప్పుడు 40 లక్షలు 30 లక్షలు వచ్చాడు అపార్ట్మెంటు ఇప్పుడు ₹1 కోటి దాటుతుంది ₹1 కోటి ఎన్ని తీసుకొస్తారు సామాన్య ప్రజలు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 50,000 లక్షల రూపాయలు సంపాదించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఈరోజు ఆ ₹1 కోటి ఇల్లు కొనలేనటువంటి పరిస్థితిలో కనబడతా ఉంది కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది మీరేమో రియల్ ఎస్టేట్ రంగంలో పెంచిస్తా ఉన్నారు సామాన్యులకు ఈ రియల్ ఎస్టేట్ రంగం అనగానే పెద్ద బంగారం అయిపోయింది బంగారం కంటే కాస్ట్లీ తయారైంది సో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2022లో నిర్వహించినట్టు కోకాపేటలోని నియోపోలిస్లో ఎకరానికి 100 కోట్లు ధర పలికింది అప్పట్లో గండిపేట వ్యూతో ఆ భూమికి అంత ధర పలికింది ఇప్పుడు దుర్గం చెరువు వ్యూతో ఉండేటువంటి ఈ భూమి ఆ రికార్డు చెరిపేసింది 2017లో ఇదే రాయదుర్గం ప్రాంతంలో ఎకరానికి 42.59 కోట్లు పలకగా 8 ఏళ్లలో 4 రెట్లు పెరగడం గమనార్హం ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి భూమి ప్రస్తుత బంగారం ధరతో పోలిస్తే ఎకరానికి 152 కిలోల బంగారం ధరతో సమానం TGIAC సోమవారం నిర్వహించిన వేలంలో ప్రముఖ జాతీయ ప్రాంతీయ రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొన్నాయి ఐటీ క్యారిడార్ ప్రాంతం కావడం రవాణా పరంగా అత్యంత సమీపంలో మెట్రో సదుపాయం ఉండడంతో 7.67 ఎకరాల ప్రభుత్వ భూమిని దక్కించుకునేందుకు స్థిరాస్తి సంస్థలు పోటీపడ్డాయి చివరకు MNS రియాలిటీ సంస్థ అత్యధికంగా ధరకు మొత్త భూమిని దక్కించుకుంది 2022లో కోకాపేటలో నియోపోలిస్లో HMDA నిర్వహించినటువంటి వేలంలో ఎకరం ధర 100 పలికినప్పుడు ఆ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అప్పట్లో రాజపుష్ప ఈ భూమిని కొనుగోలు చేసింది దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ప్రముఖ వాణిజ్య ప్రాంతాల్లో ఇంత ధర లేదని అప్పట్లో స్థిరాస్తి నిపుణులు విశ్లేషించారు దీనిపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు ఈ ధర తెలంగాణ అభివృద్ధికి రియల్ ఎస్టేట్ రంగం వేగవంతమైనటువంటి ఎదుగుదలకు ఉదాహరణగా అంటున్నారు అది రియల్ ఎస్టేట్ వేగవంతం కాదు సామాన్యులకు గుదిబండ మధ్యతరగతి వాళ్ళకు గుదిబండగా చూస్తా ఉన్నాం ఇక్కడ ఎందుకు ఇంత ధర అని అంటే బహుళ జాతి కంపెనీలు ప్రపంచ సామర్థ్య కేంద్రాలకు ప్రాధాన్యత గల నగరంగా నిలవడంతో ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి IT IES ఫార్మా ఏరోస్పేస్ ఏవియేషన్ ఆటోమొబైల్ ఎలక్ట్రిక్ వాహనాలు AI వంటి అభివృద్ధి చెందుతున్నటువంటి రంగాల్లో హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఉండడంతో ఆఫీస్ స్పేస్కు నివాస వాణిజ్య భవనాలకు డిమాండ్ ఉన్నది ప్రధానంగా IT క్యారిడార్లో ప్రస్తుతం భూములు స్థలాలు దొరకడమే గగనంగా మారింది అంటూ చూస్తా ఉన్నాం సో అలాంటి పరిస్థితుల్లో ఈ స్థాయి ధరలు పలుకుతున్నాయని రియాలిటీ వర్గాలు చెప్తున్నాయంటూ చూస్తా ఉన్నాం సో ఇవన్నీ కూడా రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు మాత్రమే గుర్తుపెట్టుకోండి దీనిలో వచ్చేది ఏం లేదు పోయేది ఏం లేదు ఎందుకంటే చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇవన్నీ కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుంది అంటే 100% పొలిటికల్ బెనిఫిట్స్ కోసమే తప్ప వేరే కాదు
ఎకరానికి 177 కోట్లు. రాష్ట్ర స్థిరాస్తి రంగ చరిత్రలో సరికొత్త రికార్డు. 7.67 ఎకరాల భూమి, 1357 కోట్లు. దుర్గం చెరువు పక్కనే కొండపై భూమి వేలంలో కొన్న MSN రియాలిటీ. ఎకరం 152 కిలోల బంగారంతో సమానం. 11 ఎకరాలు 1556 కోట్లకున్న ప్రెస్టీజ్. ప్రభుత్వానికి 3135 కోట్ల ఆదాయం. 3 ఏళ్ల కిందట ఎకరం 100 కోట్లు. నాడు రాజు పుష్ప కొనుగోలు చేసిందే రికార్డు అంటూ చూస్తున్నాం. సో 177 కోట్లు కొనుగోలు చేసిరంటే ఏ విధంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని పెంచడానికి రేవంత్ రెడ్డి ఎంత పెద్ద ప్రయత్నం చేస్తున్నాడో చూస్తా ఉన్నాం. ఆనాడు అసలు సామాన్యులకు సంబంధించి వాళ్ళ యొక్క సొంతింటి కళ ఏతుందో దాన్ని కళ్ళలుగానే మిగిలిస్తున్నారు ఈ ప్రభుత్వాలన్నీ కూడా. ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని అమాంతం పెంచేసాడు. అక్కడ మేము నియోపోలిస్ దగ్గరికి పోయినాం. ఏదైతే 100 కోట్లకు సంబంధించినటువంటి ఎకరానికి భూమి ఏతుందో అక్కడ పోయినాం. ఏమన్నా నిజంగా అది ప్రైమ్ ల్యాండ్ అంటే అది కాదు, కావాలని వీళ్ళు పెంచేసారు. పెంచి ఆ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి అమాంత చుట్టుపక్కల భూములన్నీ కూడా ఏదో విధంగా తీసుకొని వీటిని పెంచడం ద్వారా వాళ్ళ యొక్క లబ్ధి చేకూర్దామనే ప్లాన్ తప్ప వేరే ఏది లేదు ఇక్కడ. ఇది అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆనాడు 100 కోట్లు అంటేనే మనం విమర్శించాం కదా. ఆనాడు నియోపోలిసు మీద ఇదే ముఖ్యమంత్రి అనేక రకాల విమర్శలు చేసి ఆ యొక్క ల్యాండ్స్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అన్నాడు. మరి ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, ఏమైంది మీ చిత్తశుద్ధి? 177 కోట్లు ఎకరానికి పెట్టినంటే ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తారో అర్థం కదా. మాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది కదా. సరే, సామాన్య ప్రజలకు అర్థం కాకపోవచ్చు, మాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది కదా. సో ఈ విధమైన పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వ వేలం బంగారమైంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మరోసారి రికార్డులు తిరగరాసింది. ఓల్డ్ బాంబే హైవేకు దుర్గం చెరువుకు మధ్య రాయదుర్గం ఐటీ పార్క్లో భాగంగా ఉన్నటువంటి కొండపై 7.5 ఎకరాల భూమి రాష్ట్ర చరిత్రలోనే ఎరుగనంత రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోయింది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIAC నిర్వహించినటువంటి వేలంలో ఈ భూమి ఏకంగా ఎకరానికి 177 కోట్లు పలికింది. మొత్తం 7.67 ఎకరాలకు గాను 1357 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ వేలంతో తెలంగాణ భూమి విలువ కొత్త మైల్ రాయి నమోదు చేసింది. ఇక్కడ మీరు మైల్ రాయిలు నమోదు చేస్తారు తప్ప సామాన్య ప్రజలకు సంబంధించిన విషయంలో ఈరోజు ఎక్కడైనా ఒక అపార్ట్మెంట్ కొనాలంటే కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఒకప్పుడు 40 లక్షలు 30 లక్షలు వచ్చాడు అపార్ట్మెంటు, ఇప్పుడు ₹1 కోటి దాటుతుంది. ₹1 కోటి ఏ నుంచి తీసుకొస్తారు సామాన్య ప్రజలు? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 50,000 లక్షల రూపాయలు సంపాదించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఈరోజు ఆ ₹1 కోటి ఇల్లు కొనలేనటువంటి పరిస్థితిలో కనబడతా ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? మీరేమో రియల్ ఎస్టేట్ రంగంలో పెంచిస్తూ ఉన్నారు. సామాన్యులకు ఈ రియల్ ఎస్టేట్ రంగం అనగానే పెద్ద బంగారం అయిపోయింది. బంగారం కంటే కాస్ట్లీ తయారైంది. సో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2022లో నిర్వహించినట్టు కోకాపేటలోని నియోపోలిస్లో ఎకరానికి 100 కోట్లు ధర పలికింది. అప్పట్లో గండిపేట వ్యూతో ఆ భూమికి అంత ధర పలికింది. ఇప్పుడు దుర్గం చెరువు వ్యూతో ఉండేటువంటి ఈ భూమి ఆ రికార్డు చెరిపేసింది. 2017లో ఇదే రాయదుర్గం ప్రాంతంలో ఎకరానికి 42.59 కోట్లు పలకగా 8 ఏళ్ళలో 4 రెట్లు పెరగడం గమనార్హం. ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి భూమి ప్రస్తుత బంగారం ధరతో పోలిస్తే ఎకరానికి 152 కిలోల బంగారం ధరతో సమానం.